మేమైతే సమ్మక్క జాతర పోతున్నాం. ప్రొద్దున్నే 8:30 వరకైతే బయలుదేరినాం. మా వోళ్ళందరూ వ్యాన్‌లోనైతే పోతుర్రు. ఇక నేనున్న మా ఆయననైతే స్కూటీ మీద ఎళ్తున్నాం. మధ్యలో మా అల్లుడు కలిసిండు. వాళ్ళు కూడా అటే వస్తున్నారు. ఇక మేమైతే దగ్గరకైతే వచ్చేసినాం. సమ్మక్క జాతర అంటే మేడారం కాదు. మాకు దగ్గరలో ఉన్న వేమునూరు అండ్ కుక్కలగూడూరు అని 2 విలేజ్‌ల మధ్యలోనైతే ఈ సమ్మక్క తల్లి ఉంటది. మేమొచ్చింది ఇక్కడికే అన్నమాట. ఇక అక్కడికెళ్ళంగానే మేమైతే ఒక ప్లేస్ చూసుకొని ఇక మా సామానంతా అక్కడ పెట్టి దర్శనానికైతే ఎళ్ళాం. దర్శనానికెళ్ళినప్పుడు తక్కువ మందున్నారు. ఎందుకంటే మేము మార్నింగే ఎళ్ళాం కాబట్టి ఎక్కువ మంది లేరు. ఇక మా ఫ్యామిలీ మొత్తం కలిసైతే దర్శనంకైతే ఎళ్ళినాం. ఫస్ట్ అయితే సమ్మక్క తల్లి దగ్గరికి పోయి దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ సారలమ్మ తల్లి దగ్గరికి పోయి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత పగిడిద్దరాజు దగ్గరికి పోయి దర్శనం చేసుకున్నాం. ఇక మేము కొబ్బరికాయలు కొట్టుడే ఆలస్యం మా కన్నయ్య తినుడు స్టార్ట్ చేసిండు. ఏందా ఇది తమాషా? మా అత్తమ్మ వాళ్ళైతే దేవుళ్ళకు ఒడిబియ్యం కూడా పోసిర్రు. మేమైతే అన్ని దేవుళ్ళ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇక బయటికైతే వెళ్ళాం. మా ఊరి వాళ్ళైతే చాలా మందే కలిసిర్రు. చాలా మందే వచ్చిర్రు జాతరకు. ఇతను వచ్చేసి అయితే మా ఆయన వాళ్ళ స్కూల్లో అటెండర్ అంట. చాలా బాగా మాట్లాడిండు. ఇక మేమైతే మొత్తం దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే బయటికి వెళ్ళాం. వీళ్ళైతే వేమునూరు అండ్ కుక్కలగూడూరు సర్పంచ్లు. ఈ మామయ్యనైతే మా ఆయన వాళ్ళ బాబాయ్ తనే అందరినీ పరిచయం చేసిండు. ఇక వీళ్ళ గురించి చెప్పాలంటే ఈ రెండూర్ల ప్రజలు కలిసి 2 ఏళ్లకు ఒకసారి మన సమ్మక్క జాతరనైతే జరిపిస్తున్నారట. ఈ సర్పంచ్ అక్కనైతే చాలా సింపుల్ గా అందరితో చాలా బాగా మాట్లాడింది. ఇక వీళ్ళందరూ వార్డ్ మెంబర్లు వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా వీళ్ళ స్టాఫ్ అయితే మంచిగా అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేసిర్రు. మాతో కూడా చాలా బాగా మాట్లాడిరు. మమ్మల్ని కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ దగ్గరనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అంటే అక్కడికి కూడా వెళ్దామని అనుకున్నాం. ఆ లోపే మా అత్తమ్మ వాళ్ళు అదే మా ఆయన వాళ్ళ పిన్ని వాళ్ళు అయితే వచ్చేసిర్రు. అందరం కలిసి అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం. గుడి అయితే పైన ఉంది. మేము దర్శనం చేసుకొని కిందికి వచ్చేసరికి సమ్మక్క తల్లిని అయితే తీసుకొని వస్తున్నారు. ప్రొద్దున్నైతే చాలా తక్కువ మంది ఉండే. ఇప్పుడు సమ్మక్క తల్లిని తీసుకురంగా చాలా మంది వచ్చిర్రు. మేము కూడా సమ్మక్క తల్లిని చూడడానికి అయితే వెళ్ళినాం. చూడండి చాలా మంది వచ్చిర్రు. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. వంటలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మా వాళ్ళందరూ తినేసిర్రు. ఇక మేమైతే లాస్ట్ లో తినేసినాం. ఇక తిన్నాక జాతరకు వెళ్దాం అని అనుకున్నాం. ఆ లోపే మా బామ్మరిది వాళ్ళ ఫ్రెండ్స్ తోనైతే వచ్చిండు. ఇక మా నాన్నమ్మనైతే సమ్మక్క దేవుడు రాంగా చెప్పుర్రి అన్నది. మొత్తం కంప్లీట్ అయిపోయినాక వచ్చింది. ఇక మేమైతే జాతరకి వెళ్ళినాం. ఇక జాతరకు వచ్చినప్పుడు ఏదోటి కొనుక్కోవాలి కదా అని ఒక చైన్ అయితే తీసుకున్నా. ఒక రోజు నిద్ర చేద్దామని నైట్ ఇక్కడే ఉన్నాం. ఇక్కడ కథ కూడా చెప్పిర్రు. మా వాళ్ళందరూ ఇక అన్నం తిని కథ చూడడానికి అయితే వెళ్ళిర్రు. ఇక నైట్ కాసేపు ఇక్కడే పడుకొని 2-3 వరకు అయితే అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయినాం. మరి మీరు సమ్మక్క జాతర పోయిర్రా లేదా? పోతే ఎక్కడికి వెళ్ళిర్రు? దగ్గరికి పోయిర్రా లేకపోతే డైరెక్ట్ మేడారం వెళ్ళిర్రా?